పారిశ్రామిక ప్రోత్సాహాలు పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం ఏపీఐసి ఆఫీసర్ ఎదుట ధర్నా ఆందోళన చేస్తున్న మంగళగిరి తాడేపల్లి పోలీస్ స్టేషన్లకు తరలింపు. రైతుల కోసం గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఐసి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్న ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. సంక్రాంతికి రాయితీలు విడుదల చేస్తామని చెప్పి చంద్రబాబు ప్రభుత్వం మాట తప్పడంతో వాళ్ళు మంగళవారం నుంచి ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే అన్నటువంటిది హైలైట్ చేశారు. కాకపోతే షీప్ ఫుట్ రోలర్లతో మరింత పటిష్టత. పోలవరం ప్రధాన డ్యామ్ గ్యాప్ 1 పనులను 2 గంటల పాటు పరిశీలించిన విదేశీ నిపుణులు రోలింగ్ చేసిన మట్టి రాళ్లపొరం తవ్వించి నాణ్యత పరిశీలన. నేడు పీపీఏ సిఈ కార్యాలయంలో సమావేశం. రేపు సిడబ్ల్యూసి చైర్మన్ పీబీఏ సీఈఓతో ఢిల్లీ సమావేశం. పోలవరం ప్రాజెక్టులో విదేశీ నిపుణులు 3 రోజుల పర్యటన బుధవారం ముగిసింది. గురువారం రాజమండ్రిలోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలో పీపీఏ అధికారులతో విదేశీ నిపుణులు సీన్ హించ్ బెడ్డర్, డేవిడ్ బి పాల్, జియాన్ ఫ్రాంకో డి సిక్కో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. శుక్రవారం ఢిల్లీలో సిడబ్ల్యూసి చైర్మన్ నిరుపమ్ ప్రసాద్, పీపీఐ సీఈఓ యోగేష్ పైదంకర్తో సమావేశమై పోలవరం ప్రాజెక్టు పనుల్లో వాస్తవ స్థితిగతులపై ప్రాథమిక నివేదిక ఇవ్వనున్నారు. బుధవారం సిడబ్ల్యూసి, పీపీఏ, సిఎస్ఎంఆర్ఎస్, జిఎస్ఐ, సిడబ్ల్యూపీఆర్ఎస్ అధికారులతో కలిసి పోలవరం ప్రధాన డ్యామ్ గ్యాప్లో జరుగుతున్న పనులు 2 గంటల పాటు పరిశీలించారు. మంగళవారం 20 మీటర్ల పొడవున మట్టి రాళ్లతో వేసిన పొర లేయర్ని ఫ్లాట్ వైబ్రేట్ రోలర్తో రోలింగ్ చేసిన దాన్ని బుధవారం తవ్వించారు. మట్టి రాళ్ల పొర నాణ్యతను పరిశీలించారు. మట్టి ఎలా గట్టిపడుతుంది, గట్టిపడిన తర్వాత దాని స్థిరత్వం ఎలా ఉంది అనే దానిపై అధ్యయనం చేశారు. క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్లో నాణ్యత ప్రమాణాల పరిశీలనకు ఎలాంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు అంశాలను స్వయంగా పరిశీలించి పలు సూచనలు చేశారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. బాలిక